మీరు అలా చెప్పుకోండి మీ నమ్మకాన్ని, మీ సత్యాన్ని. కానీ ఇతర దేవతల్ని దేవతల్ని దూషించకండి. నేను క్రీస్తును పోలి నడిచిన ప్రకారం మీరు నన్ను పోలి నడవండి. ప్రవీణ్ తప్పు చేశాడని ఒకసారి ఆయన అడిగితే క్షమాపణ చెప్పమంటే చెప్పాడు. ఆ వీడియో నేను చూశాను. అలాగని చంపేస్తారా? చంపింది కప్పేస్తారా? ఇప్పుడు అదో స్టార్ట్ చేయి, ఇది ఆన్ చేయి. మరొక 3-4 10 పిక్చర్స్ మీకు ఇప్పుడు రిలీజ్ చేస్తాను మీడియా వాళ్ళందరికీ. దీనికి జవాబులు చెప్పండి. పోలీసులందరూ దీనికి జవాబులు చెప్పండి. ఎందుకు కన్ఫ్యూజ్ చేయకండి, మీరే కన్ఫ్యూజ్ చేస్తున్నారు. మీరు ఎందుకు ప్రవీణ్ది యాక్సిడెంట్ అని మీరు చెప్పారు. 26వ తారీఖు రాత్రి పోస్ట్ మార్టం బాడీ, డెడ్ బాడీ తీసుకోగానే యాక్సిడెంట్ లాగే కనబడుతుందని ఎస్పీ కూర్చొని ఒరే ఒరే అని చెప్తూ, ఆయన పేరైతే ఎస్పీ పేరు కిషోర్ బాబు, హౌ డేర్ యూ ఆర్ టు కమ్ టు కంక్లూజన్, హౌ డేర్ యూ ఆర్, డోంట్ యూ నో ఇట్ ఈస్ ఇల్లీగల్? Who can protect you? Chandrababu Naidu will protect you. Jagan will protect you. If you are breaking the law, nobody is above the law. Have I broken the law? No. I am raising questions and I am speaking. My preliminary investigation reveals this as a depth, and I am raising questions for you to investigate in that direction. And I offered to meet Chandrababu Naidu, the Chief Minister of Andhra Pradesh, but he has not called me. He has my numbers. T5 Naidu has my numbers. All Chandrababu people have my numbers. If you don't want to deal with me, no investment will come to Andhra Pradesh. I am guaranteeing that. This is international news. Trump knows, John Thune knows, Speaker Johnson knows, 200 presidents and prime ministers knows, 54 Muslim country presidents know. And soon world media will know. Already they know it. But I am waiting for the police report. Is it an accident? Is it a brutal death? Praveen Pagadala, bullet, liquor, murder. 3 సార్లు బుల్లెట్ మీద నుండి, అది కూడా హైవే మీద పడితే, కనీసం చేతికి గాని వేసుకున్న ప్యాంటుకి గాని ఎందుకు డ్యామేజ్ కాలేదు? మీ పిక్చర్స్ ప్రకారం, మీ పిక్చర్స్ మేము రిలీజ్ చేస్తున్నాం. మాయి కావిది, మీడియా రిలీజ్ చేసిన పిక్చర్స్, పోలీసులు రిలీజ్ చేసిన పిక్చర్స్ మేము ప్రెజెంట్ చేస్తున్నాం. వీడియోలు, పిక్చర్స్, మా సొంత కల్పితాలు ఏం లేవు. విజయవాడలో ట్రాఫిక్ పోలీస్ ఎవరో ఫోటో తీసిన దగ్గర కూడా కనీసం వేసుకున్న టీషర్ట్ గాని ప్యాంటుకు గాని ఏమీ కాలేదు. 3, బుల్లెట్ కిందకు పడితే మినిమం హ్యాండిల్ బార్స్ కొట్టుకునే అవకాశం ఉంటుంది, అది కూడా కాలేదు. 4, పోలీసులు విడుదల చేయని సీసీటీవీ వీడియోలు మీడియా వాళ్ళకి ఎవరు పంపించారు? పోలీసులు పంపారా? మీడియా వాళ్ళే తీసుకున్నారా? సీసీటీవీ ఫుటేజ్లన్నీ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటాయి కదా. క్వశ్చన్ నెంబర్ 5, మద్యం తాగి ప్రమాదం జరిగిందని నమ్మించడానికి ఎవరు ప్రయాసపడుతున్నారు? 6, అనధికార సీసీటీవీ వీడియోలను మీడియా వాళ్ళకు రిలీజ్ చేసి మరణించే వారి వ్యక్తిత్వం పైన అటాక్ ఎవరు చేస్తున్నారు? 7, తప్పుడు వార్తలను ప్రచారం చేసిన మీడియా అనాధికార సీసీటీవీ వీడియోలు ఎవరు పంపించారో చెప్పాలి కదా. మేము పంపలేదని ఇప్పుడు అంటున్నారు. టీవీ5 మూర్తి అన్నాడు మాకు పోలీసులే రిలీజ్ చేశారని, పిచ్చి కుక్కలాగా అరిశాడు నన్ను ఇంటర్వ్యూకి పిలిచి, రెచ్చిపోయాడు. 8, వారిపై ఎప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు? అవి 20 కోట్ల క్రైస్తవుల మనోభావాన్ని దెబ్బతీసాయే, కోట్ల ముస్లింలు, హిందువుల మనోభావాన్ని దెబ్బతీసాయే. ఎందుకంటే ఇది క్రైస్తవ హత్య కాదు, ఇది హత్య. ప్రవీణ్ని క్రైస్తవుడిగా చూడవసరం లేదు మీకు, ఎందుకంటే ఆయనకున్న 100 మంది స్టాఫ్లో క్రైస్తవులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, హిందువులు ఉన్నారు. ఆయన పర్సనల్గా యేసు ప్రభు సొంత రక్షకుడని నమ్ముతాను. నేను ఎలా నమ్ముతాను? ఆయన డిబేట్ చేసినట్టు నేను చేయను. నేను రాముడిని కానీ, కృష్ణుని కానీ, వెంకటేశ్వరుని కానీ, సీతను కానీ తిట్టను.
ఆయన డిబేట్లో ఆయనకు తెలిసిన నాలెడ్జ్ చాలా అద్భుతంగా ఆయన డిబేట్ చేసుకోవచ్చు.